మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బాబాయ్ అంత్యక్రియలకు హాజరై అబ్బాయి మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది. శ్రీనివాస్ అనే వ్యక్తి గత 2 రోజుల క్రితం కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కొన్ని అనారోగ్య కారణాలతో అతను నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. శ్రీనివాస్ కు నలుగురు సంతానం కూడా ఉన్నారు, భార్య ఉన్నారు. అతను కొన్ని అనారోగ్య కారణాల వల్ల కూడా ఇంట్లో ఆత్మహత్యను చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా అంత్యక్రియల నేపథ్యంలో అంత్యక్రియలు అయిపోయిన తర్వాత రాజు వాళ్ళ అన్న కొడుకు రాజు ఎవరైతే ఉన్నారో అంత్యక్రియలు ముగిసిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి చెరువులో స్నానానికి అందరు బంధువులతో కలిసి కూడా స్నానానికి వెళ్ళడం జరిగింది. స్నానానికి వెళ్ళిన తరంలో రాజు ఈత కొట్టుకుంటూ కూడా చెరువు లోపలికి వెళ్ళి మృతి చెందిన ఘటన మాత్రం జయదేవ్పూర్ మండల వ్యాప్తంగా కూడా విషాదాన్ని నింపింది. అంటే బాబాయ్ మృతి చెందిన కొద్ది గంటల్లోనే కూడా అబ్బాయి కూడా వాళ్ళ అన్న కొడుకు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. అంటే బాబాయ్ అంత్యక్రియలకు హాజరైనటువంటి రాజు ఆ ఈత కొట్టుకుంటూ వెళ్ళి కూడా చెరువులో మునిగిన వెంటనే కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ లింగారెడ్డిపల్లె గ్రామానికి చెందినటువంటి స్థానికంగా ఉన్నటువంటి యువకులు కూడా నీటిలోకి వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు రిస్క్ చేసి మరి కూడా ఆ రాజును కాపాడేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినా కూడా ఆ యువకులు చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమైంది. అంతలోనే గ్రామస్తుల స్థానికులు కూడా స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో జగదేవ్పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి వారి సిబ్బందితో కూడా అక్కడికి రావడం జరిగింది. రెస్క్యూ టీమ్ తో దాదాపుగా కొన్ని గంటల పాటు 6-7 గంటల పాటు కూడా శ్రమించి ఒక రాజు బాడీని కూడా బయటికి తీసి ఆ గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టానికి తరలించడం అయితే జరిగింది. అంటే రాజు మృతి మాత్రం ఆ కుటుంబంలో కావచ్చు ఆ మండలంలో కూడా విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు దాయాదులు కూడా అంటే పాలివారు వాళ్ళిద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా మృతి చెందడంతో కూడా తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఇదే ఘటనపై కూడా ఎస్ఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.